హనుమంతుడు లాస్ట్ పాడ్కాస్ట్లో ఏం చెప్పాను నేను, హనుమంతుడు ఒకటేసారి బాగా పెద్దగా పెరిగి నేను ఖచ్చితంగా రావణాసుడిది ఉన్నటువంటి లంకకు వెళ్తాను, అక్కడ సీత కనిపిస్తే సీతను తీసుకొని వస్తాను, లేకుంటే రావణాసుడిని పట్టుకొస్తాను, లేకపోతే మొత్తం లంకనే తీసుకొని వస్తాను అని అన్నాడు కదా. అయితే ఇప్పుడు అలాగే బాగా పెద్దగా శరీరం చేసి సముద్రం మీద నుంచి వెళ్తూ ఉన్నాడు హనుమంతుడు. వెళ్తూ ఉంటే అక్కడ సముద్రుడు హనుమంతుడిని చూసి, అరే సముద్రుడికి హనుమంతుడికి ఖచ్చితంగా హెల్ప్ చేయాలి అని అనిపించగానే అప్పుడు ఈ మైనాకా పర్వతం అనేటువంటి ఒక పర్వతము సముద్రం లోపల ఉంటుంది అన్నట్టు. అయితే ఈ సముద్రుడు ఏం చేస్తాడు, ఈ మైనాకా పర్వతాన్ని, చూడు మైనాకా పర్వతమా, అక్కడ హనుమంతుడు వస్తూ ఉన్నాడు, మన వైపే వస్తూ ఉన్నాడు, నువ్వు ఒకటేసారి పెద్దగా పెరిగి హనుమంతుడు కూర్చోడానికి కొంచెం రెస్ట్ ఇవ్వు, ఎందుకంటే హనుమంతుడు చాలా దూరం వెళ్ళాలి, హనుమంతుడు నీ మీద కొంచెంసేపు ఉండి కూర్చొని రెస్ట్ తీసుకొని వెళ్తే హనుమంతుడు ఎంత దూరమైనా కూడా వెళ్తాడు. ఎందుకంటే కంటిన్యూస్గా మనం పని చేస్తే అలసిపోతాం కదా, ఎంత దూరం పోయినా కూడా కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే ఏం జరుగుతుంది, మళ్ళీ మనకి ఎనర్జీ రీగెయిన్ అవుతుంది. అలా సరే వెళ్దాము అని అనుకున్నాడు హనుమంతుడికి హెల్ప్ చేస్తా అని మైనాకా పర్వతానికి చెప్పాడు. అలా వెళ్తున్నటువంటి హనుమంతుడికి దారిలో ఈ మైనాకా పర్వతము అడ్డుగా కనిపించగానే అప్పుడు మైనాకా పర్వతము అడ్డుగా కనిపించగానే ఏం జరిగింది, హనుమంతుడు ఇది నా పనికి విఘ్నం చెయ్యాలనే దుర్బుద్ధితో నా దారికి అడ్డంగా లేచింది అనుకొని ఆ పర్వతాన్ని ఒక్క గుద్దిండు. అది వెంటనే పక్కకు పడిపోయింది. తనను సునాయాసంగా పడదోసిన హనుమంతుడి వేగానికి మైనాకుడు ఎంతో సంతోషించి మానవ రూపం అంటే మనిషిలాగా రూపం వచ్చేసి ఒక శిఖరంపై నిలబడి, వానరవీరుడా నీవు చాలా గొప్పవాడివి, నువ్వు చాలా బలమైన వాడివి, నీకు నేను సహాయం చేద్దామని చెప్పి నేను ఇంత అడ్డుగా నీకు నిల్చోలేదు, నీకు సహాయం చేద్దామని నేను అనుకున్నా అని ఆ మైనాకుడు చెప్పిండు. వానరవీరుడా నీవు అసాధ్యమైన సముద్రాన్ని దాటుతున్నావు, నీకు అలసట ఉంటుంది కదా, నువ్వు కాసేపు నాపై విశ్రమించు. ఒకప్పుడు ఈ మీ తండ్రి గారైనటువంటి వాయుదేవుడు నాకు సహాయం చేసిండు. ఇంద్రుడు నా రెక్కలను విరగ్గొట్టే సమయంలో ఇంద్రుడికి తెలియకుండా నన్ను తీసుకొచ్చి సముద్రంలో దాచిపెట్టిండు మీ తండ్రి గారైనటువంటి పవనదేవుడు. అందుకే ఆయన పవన కుమార్ అని పిలుస్తారు కదా, వాయుదేవుడు కొడుకు హనుమంతుడు అనగానే, అందుకోసం నీకు నేను ప్రత్యుపకారంగా నీకు నేను సహాయం చేస్తున్నాను, నా మీద కూర్చొని కొంచెం సేపు విశ్రాంతి తీసుకో అని చెప్పాడు. ఎవరు? మైనాకుడు. చెప్పగానే అందుచేత నీకు విశ్రాంతి కలిగించమని సముద్రుడు నన్ను కోరాడు. నా మీద నువ్వు నిల్చొని అలసట తీర్చిన తర్వాత, అంటే నా పైన చాలా చెట్లు ఉన్నాయి, నువ్వు అక్కడ మంచి మంచి ఫ్రూట్స్ ఉన్నాయి, నా మీద పెరిగినటువంటి చెట్లు అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్ తిని కొంచెం రెస్ట్ తీసుకొని నువ్వు మళ్ళీగా లంక వైపు వెళ్ళు, ఎందుకంటే చాలా దూరం నువ్వు వెళ్ళాలి అని చెప్తాడు. అనగానే అప్పుడు హనుమంతుడు, చాలా ధన్యవాదాలు, నువ్వు నాకు హెల్ప్ ఆఫర్ చేసినందుకు, కానీ నేను చాలా దూరం వెళ్ళాలి, నేను ఎంత స్పీడ్లో వెళ్తానో అంత స్పీడ్లో వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ సీతాదేవి బాధపడుతున్నది, ఆ రావణాసురుడు సీతాదేవిని తీసుకొని వెళ్ళిండని చెప్పి మా రాముల వారు కూడా బాధపడుతున్నారు, కాబట్టి నేను ఇలా రెస్ట్ తీసుకొని నేను ఇలా చెయ్యను, ఖచ్చితంగా నేను వెళ్తాను అని అన్నాడు. అప్పుడు హనుమంతుడు అన్న మాటలకు, సరే కనీసానికి నన్ను నువ్వు తాకినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, నీకు ఖచ్చితంగా నువ్వు అనుకున్న పని జరుగుతుంది, జాగ్రత్తగా వెళ్ళు అని సముద్రుడు మైనాకుడు అతన్ని దీవించారు. హనుమంతుడు అక్కడి నుంచి ఆకాశంలో మరింత ఎత్తుగా ఎగిరి ముందుకు సాగాడు. మైనాకుడు ఇచ్చిన ఆశ్రయాన్ని, అంటే మైనాకుడు ఏం చెప్పిండు, నా దగ్గర ఉండు అని అన్నా కూడా ఉండలేదు కదా అక్కడ హనుమంతుడు. ఇక ఖచ్చితంగా ఈ హనుమంతుడు రెస్ట్ తీసుకోకుండా వెళ్ళిండు, ఈయనని ఇంకా పరీక్షించాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి దేవతలు ఇంకొంచెం ఒక టెస్ట్ పెడదాం హనుమంతుడు ఎంతో ఓపికగా ఉంటాడో అని చెప్పి పాములకు తల్లి అయిన సురస వద్దకు వెళ్ళిరు. సురస అనేటువంటి ఒక పాములకు తల్లి అయినటువంటి సురస అనేటువంటి ఒక దేవత, ఆమె దగ్గరికి వెళ్ళి హనుమంతుడికి ఒక టెస్ట్ పెట్టు అని చెప్పి అన్నారు.
వాయుపుత్రుడైన హనుమంతుడు సముద్రం మీదుగా ఎగురుతూ లంకకు పోతున్నాడు. నీవు భయంకరమైన రూపాన్ని ధరించి అతని దారికి అడ్డంగా ఉండు. అతడు నిన్ను ఒకవేళ ఓడగొట్టి అతను వెళ్ళిపోతాడో, లేకుంటే నిన్ను చూసి భయపడి పారిపోతాడో, అతని పరాక్రమం అంటే అతను డేరా కాదా, లేకుంటే బాగా భయంగా ఉంటాడా తెలుసుకుందామని అనుకున్నారు దేవతలు. సురస వారి కోరిక తీర్చటానికై కొండంత రాక్షసి రూపం ధరించి పెద్ద కూరలతో అని చూసింది. ఆమెను చూడగానే ఎవరైనా భయపడతారు. అప్పుడు హనుమంతుడికి దారికి అడ్డంగా నిలబడి, హనుమంతుడా, నిన్ను నేను తినడానికి దేవతలు నాకు పర్మిషన్ ఇచ్చారు కనుక నీవు నా నోట్లోకి ప్రవేశించు అన్నది. హనుమంతుడు సురసకు నమస్కారం చేసి నవ్వుతూ, రాముడు వనవాసం చేస్తుండే సమయంలో ఆయన లేనప్పుడు రావణుడు ఆయన భార్య అయిన సీతను ఎత్తుకుపోయాడు. నేను రాముడి దూతగా ఇప్పుడు సీత వద్దకు పోతున్నాను. రాముడి రాజ్యంలో ఉండే దానివే గనక నీవు కూడా రాముడికి హెల్ప్ చేయడానికి నువ్వు కూడా ఉండాలి, కాదంటావా? రాముడి వద్దకు వెళ్ళి నువ్వు పర్మిషన్ తీసుకో, అప్పుడు నేను నీ నోట్లోకి వెళ్తాను, ఇందుకు నాకేమీ ప్రాబ్లం లేదు అని అన్నాడు హనుమంతుడు. సురస ఆ మాటలకు జవాబివ్వక, నన్ను దాటి ఎవ్వరూ వెళ్ళలేరు అని గట్టిగా అరవసాగింది. ఆ విధంగా నాకు వరం ఉన్నది, నా నోటి ముందుకు వచ్చిన వాడు తప్పించుకుపోలేకుండా నాకు బ్రహ్మ వరం ఇచ్చాడు కనుక నా నోట్లోకి ప్రవేశించు అంటూ నోరు అని తెరిచింది. హనుమంతుని ముందు నిల్చుంది. ఆ మాటలకు హనుమంతుడు అలిగి, అయితే నన్ను మింగాలి అనుకునేంత పెద్ద నోరా నీది అని అన్నాడు. అనగానే, అవును, నేను నిన్ను మింగేస్తాను అనగానే హనుమంతుడు పెద్దగా అయిండు. ఆమె ఇంకా నోరు అని తెరిచింది. ఇంకా పెద్దగా అయిండు హనుమంతుడు. ఆమె ఇంకా నోరు అని తెరిచింది. అప్పుడు వెంటనే హనుమంతుడు చాలా చిన్నగా అయిపోయి ఆమె నోట్లోకి ఇలా వెళ్ళి ఇలా వచ్చేసిండు. అప్పుడు హనుమంతుడు ఇక ఏం చేసిండు, అట్లా లోపలికి వెళ్ళి వచ్చేసరికి, చూసావా సురస, నువ్వు అనుకున్న ప్రకారం నీ నోట్లోకి వెళ్ళాను, వచ్చాను, ఇప్పుడు నన్ను విడిచిపెట్టు అని చెప్పాడు హనుమంతుడు. ఆహా, నువ్వు చాలా తెలివైన వాడివి హనుమ, బలమైన వాడివే కాదు, నువ్వు చాలా తెలివైన వాడివి, నువ్వు కూడా హ్యాపీగా ఇప్పుడు లంకకు వెళ్ళు అని చెప్పింది. చెప్పగానే, వెళ్ళిరా నాయన, నీకు విజయం కలుగుతుంది, రాముణ్ణి సీతను తిరిగి కలుపు అని చెప్పి వెళ్ళిపోయింది సురస. హనుమంతుడు తిరిగి ప్రయాణం సాగించాడు. మరి ఈసారి హనుమంతుడికి దారిలో ఎవరు కనిపిస్తారు అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. ఈ నెక్స్ట్ పాడ్కాస్ట్ ఇప్పుడు కాదు, నెక్స్ట్ పాడ్కాస్ట్ వెయిట్ చేయండి.